హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ సంధ్య అఫీషియల్. ఈరోజు మేము సింహాచలం అయితే వెళ్తున్నాము. ఇంకా దానికోసం అని చెప్పి బీచ్ దగ్గరికి వెళ్ళి 68 బస్సు అయితే ఎక్కాము. ఇంకా అక్కడి నుంచి సింహాచలంకి అయితే మాకు 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా సింహాచలం బస్ స్టాప్లో దిగేసి అక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి టెంపుల్ కిందకైతే ఒక బస్ స్టాప్ ఉంటుంది. అక్కడికైతే ఒక 10 రూపీస్ అయితే తీసుకుంటారు మెయిన్ బస్ స్టాప్ నుంచి. ఇంకా అక్కడికి వెళ్ళేసి సింహాచలం కొండ మీదకైతే 28 అయితే బస్సు ఉంది. ఇంకా అది కూడా ఎక్కేసాం. దాని ఛార్జ్ వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు సింహాచలం కొండ మీదకి. ఇంకా వ్యూ చూసారా, చాలా బాగుంది. అసలే మబ్బుగా ఉంది, ఈరోజు వర్షం కూడా పడుతుంది. క్లైమేట్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మన వైజాగ్ అంతా మంచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేనైతే సింహాచలం నెలకు ఒక్కసారైనా వెళ్తాను. నాకు అంత ఇష్టం ఈ సింహాద్రప్పన్న స్వామి అంటే. కింద నుంచి కొండ మీదకి వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. మేమైతే ఇప్పుడే వచ్చేసాము. ఇంకా సింహాచలంలో ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. సో బస్సులు అయితే కొంచెం ముందునే ఆపేస్తున్నారు. ఏదో వర్క్ జరుగుతుంది, అసలు ఖాళీ లేదు. అండ్ ఈరోజు అమావాస్య కదా, టెంపుల్ ఎవరు రారనుకున్నాను, కానీ చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఇంకా నేనైతే చాలామంది ఒడిస్సా నుంచి అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే చూశాను. మ్యాక్సిమం మన ఆంధ్ర వాళ్ళకన్నా అటు సైడ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది వస్తారు. ఇంకా తప్పకుండా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా, తిరుపతి కానీ విజయవాడ కానీ అలా ఏదైనా టెంపుల్కి వెళ్ళినా తప్పకుండా ఇక్కడికి రావాలి కదా. సో అందుకు ఖాళీ ఉండదనమాట. మాకు బస్సు అయితే ఇక్కడ ఆపేశారు. ఇంక ఇక్కడ నుంచి ఈ లోపలికి కూడా తీసుకొని వెళ్ళారు. అక్కడ చెప్పాను కదా ఏదో వర్క్ అవుతుందని చెప్పి. సో ఇక్కడైతే మనకు ఆపేస్తారు. ఇక్కడ నుంచి మనం నడుచుకొని వెళ్ళాలి. ఇంకా ఇదైతే మన పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. బైక్స్ అయితే కొంచెం ముందుకు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా కొన్ని డేస్లో గిరి ప్రదర్శన ఉంది కదా, సో దానికోసం అయితే ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇంకా వర్షం అది పడితే తడకుండా ఉండడానికి మంచిగా షెల్టర్ అంతా వేసేసారు. ఇంకా ఇక్కడైతే మనం మొబైల్స్ అయ్యి ఇచ్చేయాలి, ఎందుకంటే లోపలికి మొబైల్స్ బ్యాగ్స్ ఎలా ఉండవు కాబట్టి. మనం ఇక్కడ 5 రూపీస్ ఇస్తే మొబైల్ చూసుకుంటారు, 10 రూపీస్ అయితే బ్యాగ్ ఛార్జ్ చేస్తారు. మనం ఇక్కడికి ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళాలి. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఈ లెఫ్ట్ సైడ్లో అయితే గుండ్లు అయ్యి కొడతారు. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం టెంపుల్లోకి వెళ్ళొచ్చు. ఫ్రెష్గా చూసారా, తులసి మాలలు, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే మనము ఇవి కొన్నా సరే అక్కడ లోపల పెట్టనివ్వరు. ఇంకా కరెక్ట్గా మేము మధ్యాహ్నం 12కి అయితే వెళ్ళాము. ఇంకా టెంపుల్ అయితే ఆపేశారు, లోపల భోగం పెడతారు కదా. సో మేమైతే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము. ఇంకా లోపలికి మొబైల్ తీసుకెళ్ళకూడదు కాబట్టి నేను అక్కడ ఏం షూట్ చేయలేదు. ఇంకా బయటకు వచ్చాక ఫ్రీగా ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తీసుకొని నేనైతే అన్న ప్రసాదం చేయడానికి అయితే మేము వెళ్తున్నాము. నాకు సింహాచలంలో పులిహోర అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఇక్కడేనండి ప్రసాదాలు కొనుక్కునే కౌంటరు. బయట కవర్స్ కూడా ఇస్తారు, మనం కొనుక్కోవచ్చు. లడ్డూకి అయితే 15 రూపీస్ తీసుకుంటున్నారు, పులిహోరకి అయితే 10 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం అన్నప్రసాదన చేసే స్థలం అయితే వస్తుంది. ఇంకా ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. ఇంకా మేమైతే లంచ్ చేసేసి వెళ్దాం అనుకున్నాం. ఇది చూసారా గోశాల. ఇక్కడ చిన్న చిన్న ఆవుదోడులు ఉన్నాయి. మా విహాన్ అయితే చాలా బాగా ఆడుకున్నాడు వాటితో. గోశాల ఉన్న దగ్గర మన కృష్ణుడు లేకపోతే ఎలాగా, మన కృష్ణుడు కూడా ఇక్కడ ఉన్నాడు. చూసారా ఎంత బాగున్నాడో స్వామి. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని మేమైతే అన్నప్రసాదనకి అయితే బయలుదేరిపాము. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఇంత లైన్ లేదండి, కానీ భోజనం చేయడానికి మాత్రం చాలా పెద్ద లైను. అసలు అందులో ఇరుక్కుపోయాము. 2 గంటలు పట్టింది మాకు. ఇక్కడ స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళడానికి 2 గంటలు పట్టింది. అస్సలు ఖాళీ లేదు. దర్శనం కూడా ఒక 10 నిమిషాల్లో అయిపోయింది, కానీ ఇక్కడ లంచ్ చేయడానికి మాత్రం ఖాళీ లేదు. ఇంకా మొత్తం ఫుల్ షెల్టర్తో ఉంది, అస్సలు గాలి లేదు, ఉక్కపెట్టేస్తుంది. మా విహాన్ అయితే చాలా ఏడ్చాడు. మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడిచ్చాము. ఇంకా ఎలాగో 2 గంటల తర్వాత మాకు అన్నప్రసాదనం కూడా దొరికింది. ఇంకా ఫైనల్గా లోపలికైతే వెళ్ళిపోయాము. వెళ్ళగానే ఫస్ట్ అయితే బయోమెట్రిక్ వేయించుకుంటున్నారు. వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది కదా, సో లెక్క ప్రకారంగా అలా మనకి బయోమెట్రిక్ అయితే వేయించుకుంటారు. ఇంకా చూసారా, ఫైనల్గా మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంకా భోజనం విషయానికి వస్తే చాలా టేస్టీగా ఉందండి, చాలా హైజెనిక్గా ఉంది. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం తింటున్నాను ఇక్కడ ఇలా తినడం.
కానీ ఎంత బాగుందంటే రైసు, పచ్చడి, ఇంకా ఒక కూర, పప్పు నాకైతే చాలా బాగా నచ్చింది. హోమ్ ఫుడ్ లాగే అనిపించింది. ఇంకా అది కూడా అయిపోయాక మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. చాలా వర్షం అయితే పడుతుంది. మొత్తం దర్శనం అయ్యాక మాకు టైం వచ్చేసి 3 అయ్యింది. 3:00 అయితే మేము మళ్ళీ బస్సు ఎక్కి రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.